బ్రహ్మానందం. ఆయన ఫేస్ చూడంగానే ఫేస్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఆనందంగా అనిపిస్తుంది. ఇది నేను చెప్పలేదు, కమెంట్స్ రూపంలో మీరే చెప్తున్నారు. మరి ఇప్పుడు అదే టైటిల్తో సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. బ్రహ్మానందం సార్ వాళ్ళ సార్ని ఇప్పుడు మన ముందున్నారు. సార్ ఇప్పుడు అదే ఆడియన్స్ ఎలా అయితే అనుకుంటున్నారు, తండ్రి తాత అయ్యారు, కొడుకు బ్రహ్మానందం అయ్యాడు అని చెప్పేసి అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అసలు? అది చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఆ థాటే చాలా ఎక్సైటింగ్ ఉంది. బేసిక్గా నాకు అన్ఫార్చునేట్లీ నాకు మదర్ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ ఎప్పుడు తాత వాళ్ళతో ఎక్స్పీరియన్స్ లేదు నాకు. నేను పుట్టినప్పుడే వాళ్ళు లేరు అనమాట. అది మొత్తం ఈ సినిమాలో నేను తీర్చుకున్నా. ఇన్ని ఇయర్స్గా నాన్నగారు అంటే నాన్నగారు అనే ఫీలింగ్ రెస్పెక్ట్ అలా వస్తుంది, కానీ మూవీలో రా ఈడు చంపేస్తున్నాడు రా అనాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ మీరు కొంచెం ఎంబారసింగ్ ఫీల్ అయ్యారు? ఫస్ట్లో కొంచెం అన్నప్పుడు ఇబ్బందిగా ఉంది కానీ బట్ దట్ ఈస్ హౌ ద క్యారెక్టర్ స్పీక్స్ కదా. అవును. ఆయన తాత నేను మనవాడిని, ఆ క్యారెక్టర్ ఇద్దరి మధ్యన అలా క్యూట్గా ఉంటుంది, అలాగే పిలిచేవాడిని. సార్ ఇంత క్యూట్గా మీరు ఇంత ఇన్నోసెంట్ అని చెప్తున్నారు, మధ్యలో పక్కన ఇంతమంది క్యూట్ అమ్మాయిలను పెట్టుకొని మీరు అంత ఇన్నోసెంట్ అని ఎలా నమ్మచ్చు? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం ఇంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు? మీ ఇష్టం, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ చాయిస్. అబ్బాయి అయితే ఆబ్వియస్లీ 2 sides బాణాలు వేయడం ఈజీ అవుతుంది. సో నేను కూడా అట్లా 2 sides తీసుకుంటాను. ఇద్దరు అమ్మాయిలు మీరు అటు సాంగ్ తోటి ఒక సాంగ్తో హిట్ అయ్యారు. ఇందాకే మనందరం ఇక్కడ అందరు మాట్లాడుతున్నారు ఉండిపోరాదే సాంగ్ తోటి అందరికీ ఫేమ్ వచ్చింది. బట్ బ్రహ్మానందం సార్కి ఉన్న అసలైన ఒక మీమ్స్ గాడ్, కమెడియన్స్ అందరికీ ఆయన గాడ్ లాగా అనమాట, ఒక యాక్టర్ కన్నా కూడా ఎక్కువగా. సో ఆ సార్ తోటి ఆ కాంబినేషన్లో మూవీ చేయడం మీకు ఎలా అనిపించింది? ఐఎమ్ జస్ట్ వెరీ గ్రేట్ఫుల్ అండి. సార్తో నాకు సీన్స్ లేవు అంత పెద్దగా, కానీ జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ వై సార్ ఇస్ దేర్, అది నాకు చాలు హ్యాపీ. నేను అంటే మీ జోనర్, మీ క్యారెక్టర్ ఇందులో నేమ్ కానీ ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు మా అందరికి కూడా మీరు ఒక కైండ్ ఆఫ్ హార్ట్ బ్రేక్ చేశారు కదా, ఈసారి కొంచెం అందరినీ చేస్తారా? కాదు, ఇప్పుడు నా హార్ట్ బ్రేక్. అవునా? అయ్యో, షిఫ్ట్ అయింది. ఓకే, మేల్ వర్షన్. ఓకే, ఆ మేల్ వర్షన్ ని ఫీమేల్ వర్షన్ చేసేసుకోండి, మొత్తానికి హార్ట్ బ్రేక్ అవుతుంది ఇది కాబట్టి. సో దివిజా గారు మొత్తం ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా అందరినీ బాగా కొత్తగా అట్రాక్ట్ చేస్తుంటారు కదా, మరి ఈ మూవీలో ఎట్లా అందరికి బాగా చిల్ ఇవ్వబోతున్నారు? ఇందులో బేసికలీ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ అవుతుంది. అంటే ఎప్పుడు యూనో అందరి ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది అలాగా, యూనో అందరితో మాట్లాడుతూ అందరిని ఇలా కలుపుతా అలా అలా. సో అది మా అన్న ఎటు పోకుండా ఏమైపోకూడదు అనే ఒక అన్నయ్య క్యారెక్టర్ అన్నమాట. సో మొత్తానికి అన్నయ్య మరి మీద ఉన్న కన్సర్న్ తో, ఆ ప్రేమతో ఆయనని, ఆయన రాఖీకి ఏం గిఫ్ట్ ఇవ్వకపోయినా అయినా కానీ క్షమించేసి పాపం ఆయన ఒక పాటలో పెడదామని. ఆన్ స్క్రీన్ అన్నయ్య ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్ అన్నయ్య ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ ఈజ్ అ ఫ్రెండ్. ఓకే, అన్నయ్య. అవునులేండి, మీరు ఇంత నీట్గా రెడీ అయ్యొచ్చు, ఇంత స్మార్ట్గా ఉన్నాక అన్నయ్య అని ఎవరంటారు? ఓకే, చెప్పండి. ఆఫ్ స్క్రీన్ వెరీ చిల్ అసలు. ఇప్పుడు ఆన్ స్క్రీన్ అంటే పెద్ద ఇదేం లేదు. అఫ్కోర్స్ ఆన్ స్క్రీన్లో తన క్యారెక్టర్ కొంచెం అల్లరి చిల్లరగా ఉంటుంది కదా, అంటే బయటికి చెప్పేదంతా ఒకటి, లోపల చేసేదంతా ఒకటి. ఇదేమో ఆన్ స్క్రీన్ మనకి ఆన్ స్క్రీన్ చెప్పేస్తా, బయట కూడా అంతే. బట్ దెన్ ఆన్ స్క్రీన్ హీస్ వెరీ, ఈ క్యారెక్టర్ వచ్చేసి అల్ల చిల్లరగా ఏది పడితే చేసేయడం, వెరీ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. ఓకే, ఇన్ రియల్ లైఫ్ హీస్ వెరీ రెస్పాన్సిబుల్, హీస్ వెరీ కామ్, వెరీ ఏది చేసినా కొంచెం హీస్ వెరీ మెచ్యూర్, రెస్పాన్సిబుల్. అంత కాంట్రాస్ట్ క్యారెక్టర్ని చేయడం కష్టం అనిపించదా సార్ మీకు? కష్టం అండి, 100%. అసలు ముందు బేసిక్గా అన్ని ఎమోషన్స్ కంటే కామెడీ చేయడం అనేది ఐ థింక్ ఇట్ ఇస్ చాలా కష్టం అసలు. అది నేను ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ ఈ సినిమాతో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా కష్టం. బట్ ఎలా అలాగా నాకు ఎవరైతే ఫస్ట్ వాళ్ళిద్దరితో చేయటం నేను చాలా భయపడ్డానో వాళ్ళిద్దరే మోస్ట్ కంఫర్టబుల్ అండి. అండ్ యాక్టర్స్ అందరితో చాలా కంఫర్టబుల్గా ఉండింది ఆన్ సెట్స్. రోజు పొద్దున ఎక్సైటింగ్ వెళ్ళేవాళ్ళం షూటింగ్కి. ఇవాళ షూటింగ్కి వెళ్తున్నామంటే పొద్దున ఒక ఎక్సైట్మెంట్తో లెగిసి మంచి స్నానం చేసి ఫ్రెష్గా. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, బ్రహ్మి సార్ ఇప్పుడు మీరు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మీకు కూడా ఆయన ఒక మంచి పెద్ద ఫేమస్ కమెడియన్ స్టార్, మాకు అందరికీ కూడా చాలామందికి ఆయన గాడ్ లాగా చూస్తారు అనే వేలో వెళ్ళేవారా, లేకపోతే మా ఫాదర్తో నేను యాక్ట్ చేస్తున్నా అనే థాట్లో వెళ్తుంటారా? దీనికి మాత్రం అంటే ఆయనతో నేను పల్లకిలో పెళ్ళికూతులో ఒక చిన్న సీన్లో చేశానండి కాంబినేషన్. బట్ ఇది త్రూ అవుట్ కదా, కంప్లీట్గా ఆయనతో పాటు ఆయన టైమింగ్ని మ్యాచ్ చేసుకుంటూ ఈక్వల్గా స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటూ అట్లా వెళ్ళటం అనేది భయంతోనే వెళ్ళేవాడిని షూటింగ్కి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరా యాక్షన్ వెళ్ళిన తర్వాత అలా చేసుకుంటూ వచ్చేసాం అంతే. అది
ప్రాపర్ అసలు వర్క్ నిఖిల్ గారు మీకోసమే ఈ స్టోరీ క్రియేట్ చేసి పెట్టి రెడీ ఉంచారా, లేకపోతే మీ విష్ ఏమన్నా మీది కానీ బ్రహ్మి సార్ది కానీ ఏమన్నా విష్ ఉండిందా ఇట్లా మన ఇద్దరం కలిసి ఒక మూవీ ఇది చేద్దాం నా కోసం అసలు వాళ్ళు ప్లాన్ చేసింది కాదండి. ఓకే ఈ టైటిల్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఆ తాత రోలు ఆయన చేస్తేనే సినిమా చేద్దాం అని రాహుల్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ ఇద్దరు అనుకున్నారు. ఓకే వాళ్ళు వచ్చి నాన్నకి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఆయనకి బాగా నచ్చింది, చేద్దాం అన్న తర్వాత నేను వచ్చాను సినిమాలోకి. ఓకే అప్పుడు దాకా నన్ను అసలు అనుకోలేదు కూడా దీన్ని. సో ప్రియా గారు, సో మరి ఈసారి మేబీ మీకు రోల్ కానీ చాలా ఇన్నోసెంట్గా ఉంటారా లేకపోతే ఎలా ఉంటారు? బయట ఇన్నోసెంటేనా మీరు? ఇన్నోసెంట్ కాదు కానీ ఇంట్రోవర్ట్ బయట. అయ్యా అంత క్యూట్గా చెప్తారు. మీరు ఇన్నోసెంట్ లానే కనిపిస్తున్నారు. కనిపిస్తా కానీ రాక్షసే. సో ఈ మూవీలో మీలో ఏమన్నా రాక్షస యాంగిల్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు లేదు. అసలు లేదు. ఏమన్నా డాన్స్? ఈ క్యారెక్టర్లో అంతా కట్టి పెట్టేశారు. ఓకే. సో మీకు బాగా నాటీగా కానీ గౌతమ్ గారితో బాగా నాటీగా కానీ లేకపోతే బాగా స్ట్రిక్ట్గా ఏంటి ఇలా చేస్తున్నారు, లేకపోతే బ్రహ్మిసర్లానే ఉన్నారు అని అనిపించిన మూమెంట్ ఏమన్నా అనిపించిందా మీకు? కాదండి, యాక్చువల్లీ నేను బ్రహ్మానందం గారితో అంత మీరు కాన్వర్జేషన్ చూసుంటారు కదా చాలా మూవీ, యాక్టింగ్ సార్ అలా అలా అంటారు. నో, ఐ థింక్ హీఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ సార్. అవును. వెరీ కామ్, వెరీ కంపోజ్డ్. అంటే కామన్ కంపోజ్ అంటే ఓన్లీ తెలిసిన వాళ్ళ దగ్గర హీ ఓపెన్స్ అప్ అలాట్. జనరల్ గా ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు అందరితో. వెన్ దేర్ ఇస్ అన్ అలోన్ స్పేస్ ఓన్లీ తెలిసిన వాళ్ళు కొంతమంది ఎక్కువ మంది ఉన్నప్పుడు అలా అక్కడ మాత్రమే డోర్స్ ఓపెన్ చేసి మిగతా చోట జస్ట్ విండోస్ నుంచి చూసి. వీఆర్ ఆల్ ఇంట్రోవర్ట్స్ ఎక్సెప్ట్ ఫర్ హర్. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నారంటే జనాల్లో ఫీల్ అయిపోతారు. ఒక ఇంట్రోవర్ట్స్ ఇంతమంది కలిసి ఒక మంచి కామెడీని తీసుకురావడం అనేది చాలా కష్టము. ఈ కామెడీలో మీకు బాగా ఎమోషన్, మీకు ఈ పర్టికులర్ సీన్ ఉంది కదా సార్, ఎగ్జాక్ట్ ఈ పోస్టర్ ఉంది, మళ్ళీ మనకి ట్రైలర్ లో కూడా ఎండింగ్ లో ఆల్మోస్ట్ మీరు బ్రహ్మి సార్ హగ్ చేసుకున్నప్పుడు ఎలా ఉందంటే సేమ్ అది సీన్ కోసం చేసుకున్నట్టు అనిపించలేదు మాకందరికి చూసినప్పుడు. అది సీన్ కోసం చేసింది కాదండి, నేను జెన్యున్ గానే హగ్ చేసుకున్నాను. ఓకే. అంటే అది వెరీ జెన్యున్గా, ఇంకా ఆ మూమెంట్ ఇచ్చారు నాకు. ఐ వాంట్ టు ఫీల్ దట్ కంప్లీట్గానే ఓకే. ప్రాపర్గా హగ్ చేసుకున్నాను. ఓకే, ప్రాపర్గా అది కూడా నార్మల్ కాకుండా ఆన్ స్క్రీన్ లో నాన్న మీద ఉన్న ప్రేమను మొత్తం చూపించారు. అక్కడ చూపించేసుకున్నాను అంతే. సార్ కూడా ఫీల్ అయ్యారు, అది కనిపించింది. సో సార్ మీతోటి ఎలా ఉంటారు ఇప్పుడు? ఇంట్లో ఎలా అనిపిస్తుంది, బయట స్క్రీన్ మీద కానీ ఫీల్డ్లో ఎలా చేస్తారు? ఏమైనా సజెషన్స్ కూడా, అరే కామెడీ అంటే ఇది ఈజీ కాదురా, ఇలా చేయాలరా అని ఏమైనా చెప్తుంటారా మీకు? చెప్పేవారండి. అంటే నాకు కొన్ని సీన్స్లో వేరే హ్యావ్ టు ఇద్దరం ఒక్కొక్కరు ఎదురుగా కూర్చొని గట్టిగా మాట్లాడుకునే సీన్లు చాలా ఉన్నాయి. అలాంటి సీన్స్, అలాంటి సీన్స్ అప్పుడల్లా ఆయన ఇచ్చిన ఇన్పుట్స్నే వాడుకుని చేశాను సీన్స్. ఓకే. మీకు సార్ ఎట్లా కాంబినేషన్ బ్రహ్మానందం సార్ తోటి ఎట్లా అనిపిస్తుంది? ఒక కమెడియన్గా సీరియస్గా ఒక ఏడవాలంటే గట్టిగా ఏదైనా బాధ గుర్తు తెచ్చుకొని గట్టిగా ఏడవచ్చు, లేదంటే తన్నాలంటే ఒక్కటి పీకచ్చు, కానీ కామెడీ తీసుకురావడం అనేది చాలా కష్టం. మీరు సార్ని చూసి మీరేం నేర్చుకున్నారు యాజ్ అన్ యంగ్స్టర్గా కూడా? యంగ్స్టర్గా డెఫినెట్లీ ద సీరియస్నెస్ అండ్ ది ఎఫర్ట్, డెడికేషన్ దట్ హీ పుట్స్ ఇన్ టు ద థాట్ హీ పుట్స్ ఇన్ టు ద క్యారెక్టర్, ఆ సీన్ ఎలా మంచిగా రావాలి. అండ్ మెయిన్లీ ఇంప్రూవైజేషన్ అండి. అక్కడ స్క్రిప్ట్లో ఉండేది ఒకటి, డైలాగ్లు అంతా ప్రాపర్ మాకు తెలిసిపోతుందా, అది యాక్షన్కి వచ్చేసరికి మొత్తం మారిపోద్ది. నవ్వుతాము, నవ్వుకుంటూ ఇంప్రూవైజ్ చేస్తాము, కొన్నిసార్లు నవ్వింది వచ్చేసింది. సో అలాగా ఇంప్రూవైజేషన్ అండ్ హౌ మచ్ ఆఫ్ ఇట్ కెన్ యూ చేంజ్, ఎంత బెటర్గా చేయగలము అనేది ఐవ్ లర్న్డ్. సార్ రీసెంట్గా బ్రహ్మానందం సార్ది బర్త్డే అయింది. సో మీరు యాజ్ ఎ సర్న్గా సార్కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఆ రోజంతా హడావుడిగా అయిపోయిందండి. దాని ముందు రోజు కూడా డబ్బింగ్ ఇది ఏది అసలు ఎక్కడ ఏమి ఆయన తీసుకోవడానికి వీల్లేదు. కానీ బట్ ఆయనకి ఆ రోజు మీమర్స్ మీట్ అవుట్ జరిగింది. అవును, బర్త్డే రోజు అందరూ మీమర్స్ గాడ్ సార్ అసలు అది చాలా స్పెషల్గా అనిపించింది. ఆ రోజు దట్ మూమెంట్ వాజ్ వెరీ నైస్. అందరు మీమర్స్ ఉన్నారు, వాళ్ళందరితో కేక్ కట్ చేయించాం. ఇట్ వాజ్ వెరీ నైస్. ఎప్పుడన్నా సార్ కూడా ఇట్లా షేర్ చేసుకున్నారా, నేను అసలు ఇంతమంది కామెడీ ఫీల్ అయ్యే వాళ్ళకి కానీ మీమర్స్ అందరికీ నేను ఒక గాడ్ అంటారేంట్రా, నన్ను అంటారేంట్రా అనే ఫీలింగ్ కానీ అలా సార్ ఎక్స్పీరియన్స్ కానీ ఫీలింగ్ ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా ఇంట్లో? లేదండి, ఆయనకి మామూలుగా ఆయన సినిమాలు ఆయన కూడా చూడరు అసలు. ఇప్పుడు సినిమాలో సార్ అసలు సార్ సినిమాస్ అసలు చూడరు, సినిమాలే చూడరు. సార్ సినిమాలోనే కదా, ఏ సినిమా చూడరు అసలు, ఆయన సినిమాలు చూడరు. సో ఆయనకి మేమే మీమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఒక్కోసారి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూపిస్తాం అనమాట. చూపించినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. సో హీ ఎంజాయ్స్ ఆల్ ద మీమ్స్ అండి. అది యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద బౌండరీ దాటి వెళ్ళకుండా అది ఆ పారామీటర్లో ఉండి గుడ్ హ్యూమర్ ఉన్నంత వరకు హీ ఎంజాయ్స్ ఇట్. హీ లవ్స్ ఆల్ ద మీమ్స్ అండి.
మీకు బాగా నచ్చిన మేము సార్ ఎక్స్ప్రెషన్స్లో ఒక 2-3 ఏదన్నా విత్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరా? విత్ ఎక్స్ప్రెషన్స్ ఇంపాసిబుల్, బట్ చాలా ఉన్నాయండి యాక్చువల్లీ, గుర్తురాట్లేదు కానీ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే, సో ఫైనల్ ఈ మూవీలో మనకి మ్యూజిక్ కూడా చాలా అంటే ఇప్పుడు ఒకటి బాగా ఎమోషనల్ అయితే ఎమోషనల్గా ఉంటుంది, సో లేదు డ్రామాటిక్ అయితే డ్రామాటిక్ వేలో వెళ్తుంది, బట్ ఇది ఫన్ ఎమోషన్ అన్నీ మిక్స్ అయి ఉంటుంది కదా. మ్యూజిక్ ఎలా ఉంటుంది మూవీలో? మ్యూజిక్ శాండిలియా ఆయన ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మీరు విన్నారా సాంగ్స్? ఆనందమయ్యే కానీ విన్నాను, అందుకే అంటే ఏదో మా సినిమా అని చెప్పుకోవడం కాదు కానీ ఆ సాంగ్ అయితే నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఈ మధ్యన రీసెంట్ టైమ్స్లో విన్న సాంగ్స్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీరు చాలా కష్టపడతారు, చాలా గ్యాప్ తర్వాత ఒక సాంగ్లో అయితే డాన్స్ స్టెప్స్ కూడా కష్టపడ్డారు. బాడీ కదిపోయి చాలా రోజులు అయింది డాన్స్ అది అంటే నేను చేయగలుగుతానా లేదా అనే కాన్ఫిడెన్స్ అంటే అప్పుడెప్పుడో చేసేవాడిని, నాకు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ నేను చేయగలుగుతాను లేదా అని తెలియలా. ఒక 2 days రిహార్సల్స్ అన్నీ చేసి బాగా ప్రాపర్గా షార్ట్కి దిగి చేసేసుకున్నాను. ఆ సాంగ్ కూడా చాలా ఫుల్ ఎనర్జీలో ఉంటుంది. అదేదో చిన్న నార్మల్ టెంపోలో ఉండదు, హై టెంపోలో ఉంటుంది. అవునవును, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో హెవీ స్టెప్స్ అయినాయి, బాగా ఎంజాయ్ చేశాను అది కూడా. సో ప్రియ గారు, ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కసారి మూవీ చేసిన తర్వాత ఏదైనా క్యారెక్టర్ చేస్తే ఆల్మోస్ట్ అలానే గుర్తుంటాం మనం. ఎన్ని మూవీస్ చేసినా మోస్ట్లీ అలా గుర్తుంటాం. అలా మీకు హుషారు సూపర్ హిట్ ఇచ్చింది, మీకు బాగా ఫేమ్ వచ్చింది, కానీ కొద్దిగా గ్యాప్ కూడా వచ్చింది. బట్ స్టిల్ మేబీ తర్వాత మంచి కంబ్యాక్ మూవీ లాగా ఏమైనా వస్తుందా అనే థాట్లో అందరు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, ఫ్యాన్స్ కూడా. మరి ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అండ్ ఈ గ్యాప్స్ గురించి కానీ వీటి గురించి మీరు ఏం చెప్తారు? గ్యాప్స్ అంటే అది ఇంటెన్షనలీ కాదు, అంటే యాక్చువల్లీ ఇంటెన్షనలీ. ఎందుకంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ నాట్ జస్ట్ బీ రిమెంబర్డ్ బై అ నేమ్, బై అ సాంగ్. నాకు అది ఆకలి ఉండే దట్ కాదు, నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను ఫ్యూచర్లో నన్ను గుర్తుపెట్టుకోవాలంటే కాదు ఈ అమ్మాయి మంచి యాక్టర్ అని గుర్తుపెట్టుకోవాలని నాకు అది ఉంది. సో దానివల్ల ఐఎమ్ చూసింగ్ దిస్ ఆర్ ఐఎమ్ ట్రయింగ్ టు చూస్ స్క్రిప్ట్స్ దట్ వేర్ ఐ కెన్ పర్ఫామ్. నాకు 2 scenes దొరికినా నాకు చాలు, నాకేం పెద్ద అది కూడా వద్దు. నాకు ఒక్క మూవీలో 2 scenes ఉన్నా వేర్ ఐ కెన్ పర్ఫామ్, నాకు అది మోర్ దెన్ ఎనఫ్. బట్ యా, సో అదే ట్రై చేస్తున్నాను. అండ్ ఈ మూవీకి వచ్చేసరికి నా క్యారెక్టర్ పేరు తారా. అండ్ ఇట్ ఈస్ షీఈస్ అ వెరీ నైస్లీ రిటర్న్ క్యారెక్టర్. యాక్చువల్లీ తమాషా మూవీ నుంచి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఈ క్యారెక్టర్కి. సో షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. హర్ హోల్ వరల్డ్ ఈస్ వెరీ సింపుల్. షీ హ్యాస్ అ స్మాల్ వరల్డ్ ఆఫ్ హర్స్ అండ్ షీ ఈస్ వెరీ హ్యాపీ విత్ దాట్. బట్ అగైన్ స్టోరీ అబౌట్ యువర్ పర్సనల్ వరల్డ్ అంటే మీరు కూడా హ్యాపీగా ఇంట్లో చాలా సింపుల్గా ఇట్లా ఏమన్నా సర్కిల్ గీసుకుంటారా, లేకపోతే? ఇంట్రోవర్ట్ అండి, చిన్న సర్కిల్. నేను నా కుక్కలు హ్యాపీగా ఉంటాము, నాకు ఇంకేం ప్రపంచం లేదు. హ్యూమన్స్ వద్దనుకోండి, నాకు నా కుక్కలు అంటే చాలు. నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడతా. ఎవరైనా ప్రపోజ్ చేయాలంటే నా దగ్గర చాలా మంది కుక్కలు ఉన్నాయండి, మీరు నన్ను లవ్ చేసుకోండి. ఎన్ని అంటే ఇన్ఫ్యాక్ట్ మేము ఇలా జాబ్ చేస్తానండి, నాకు ఇంత శాలరీ వచ్చని చెప్పక్కర్లేదు, నేను ఇలా సో అండ్ సో అండి, నా దగ్గర ఒక మినిమం ఒక 10 breeds కుక్కలు ఉంటాయండి అని చెప్పి. నా కుక్కలు యాక్సెప్ట్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. సింపుల్. ఓకే, సో కుక్కని యాక్సెప్ట్ చేస్తే మిమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది ప్రియా గారి ట్యాగ్ లైన్ అనమాట ఇది. సో దివిజయ్ గారు, మీకు కూడా సేమ్ అదే కైండ్ ఆఫ్ అడగాలంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య కాలంలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఎవ్రీవన్ ఈజ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ద ఫిల్మ్స్ ఆర్ ఫేమ్ అవ్వాలనుకుంటున్నారు. ఇన్ దట్ వే మీకు ఒక కైండ్ ఆఫ్ కొంత స్కోప్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ కష్టమేనే అంటారా, లేకపోతే లేదు ఇట్స్ పాసిబుల్ అని అనిపించిందా? డెఫినెట్లీ కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. మీరు చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత, రీల్స్ వచ్చిన తర్వాత అయితే ఇట్స్ డెఫినెట్లీ మచ్ మోర్ హార్డర్ ఫర్ ఉమెన్ అనే కాదు, ఈవెన్ ఫర్ మెన్. Because so many people, you know, very little roles and all of that. But all I believe in is మా నాన్న ఎప్పుడు చెప్తారండి, హార్డ్ వర్క్, నీ వర్క్, నీ హార్డ్ వర్క్ నువ్వు చేయి, అది ఎప్పుడు ఎక్కడ ఏది తగలాలో అది తగులుతుంది. అలాగే ఈ మూవీ ఐ థింక్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు నేను మా నాన్న కూతుర్ని అని అయితే పిలవలేదు. రాహుల్ గారు నా ప్రీవియస్ ఒక మూవీలో నా పర్ఫార్మెన్స్ చూసి దట్స్ హౌ హీ సజెస్టెడ్ మీ టు ద రోల్ అండ్ దట్స్ హౌ గాట్ ఇట్. సో it all comes down to your hard work and your dedication towards యువర్ కెరియర్. మీ కెరియర్ అంతా కూడా ఎక్కువ ఈ ఫిలిం సైడ్ ఇవే చేయాలని థాట్లో ముందుకెళ్దాం అనుకున్నారా? ఎప్పుడైనా డౌన్ అయ్యారా, వద్దు నాకు ఇదంతా కష్టం రా బాబు అని ఫీలింగ్?
డౌన్ ఎక్కడండి, నేను ఇంకా 19 ఐ జస్ట్ స్టార్టెడ్ లాట్ ఇన్ మై లైఫ్. ఇంకా చాలా ఉంది చూసుకునేది. ఇప్పుడు నిన్న చెప్పింది ఆయన కూడా అదే చెప్పారు. హీ హాస్ జస్ట్ బికాస్ హీ గాట్ అ లిటిల్ గ్యాప్, హీ హాజన్ స్టాప్డ్, హీ హాస్ బిన్ వర్కింగ్. ఆయన రోల్కి ఎప్పుడు ఎక్కడ ఏదో వస్తుందో తెలియదు. యూ హ్యావ్ టు బి మెంటలీ అండ్ ఫిజికలీ ఆల్సో ప్రిపేర్డ్ టు వాట్ యూర్ గోనా ఫేస్. సో లైక్ దాట్ జస్ట్ కీప్ వర్కింగ్. మా నాన్న అదే సింపుల్ చెప్పాలంటే, ఫర్ ఇట్ టు బీ వెరీ ఈజీ ఫర్ మీ, ఇట్స్ మై డాడ్. ఆ మెంటాలిటీ ఒకటి ఇచ్చారు, నువ్వు పని చేసుకో, వర్క్ చేసుకో. ఒకవేళ నిజంగా ఎప్పుడైనా ఇంట్లో ఖాళీకి కూర్చున్నా అనుకోండి, కూర్చొనివ్వరు. ఇది ఎడిట్ చేయి, లేదా అది చేయి, ఆ స్క్రిప్ట్ రాయి, ఇది రాయి, ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు నాకు వర్క్. సో అది ఐ డోంట్ అంత స్కోప్ కూడా రాలేదన్నమాట. సో ద సింపుల్ సొల్యూషన్ ఫర్ ఎనీ స్ట్రెస్ ఆర్ ఎనీథింగ్ ఏంది అని అంటే వర్క్ చేయాలి, కీప్ వర్కింగ్. సార్ మీకు కూడా సేమ్ అదే ఒక కైండ్ ఆఫ్ ఎప్పుడన్నా మీరు ప్రెషర్ ఫీల్ అయ్యారా? అంటే బ్రహ్మానందం గారి సార్ అన్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని కూడా ఒక సెమీ గాడ్ లాగానే ఫీల్ అవుతారు అందరూ సార్ వాళ్ళ కొడుకు. అలాంటి ఫీలింగ్స్ ఎవరికి లేదు, మాకుంది, నాకుంది, అలా నాకుంది అని అందరూ అంటారు. సో డెఫినెట్లీ మీకు కూడా. నేను ఆ ప్రెషర్ని అయితే ఎప్పుడు హెడ్లోకి తీసుకోలేదు. ఓకే, నాకు ఎప్పుడు ఏ రోల్ వస్తే ఆ రోల్ నేను చేసుకుంటూ వెళ్దాం. ఆ చేసిన రోల్ మంచి పేరు తెచ్చుకుంటే చాలు, అదొకటే టార్గెట్ నాకు. మిగతా ప్రెషర్స్ ఎవరేమో అనుకుంటున్నారు మన సో అండ్ సో, ఈ అసలు ఎప్పుడు నా హెడ్లో ఎంటర్టైన్ అయితే నేను చేయలేదని. ఆ థాట్స్ మా ఫ్యామిలీలో కూడా నన్ను ఎవడు ఆ థాట్స్ని ఎంటర్టైన్ చేసే ఫ్యామిలీ అయితే, అంటే నాకు అంత సపోర్ట్ అయితే ఉంది నా ఫ్యామిలీ, చాలా పీస్ఫుల్గా. సో అది ఆ మూమెంట్ అది అయిపోయిందా నెక్స్ట్ ఏంటి అంతే తప్ప ఆ ప్రెషర్ పెట్టుకుంటే వర్క్ అవ్వదండి. అస్సలు అవ్వదు. మీకు ఫస్ట్ పల్లకిలో పెళ్ళికూతురు మూవీ చాలా సూపర్ హిట్ అయింది. తర్వాత మీరు అటువంటి జోనర్ కానీ ఏ మూవీస్ చేయాలని మీరు అనుకోలేదా, లేకపోతే గ్యాప్ కావాలని మీరు తీసుకున్నారా? ఎక్కువ మూవీస్ ఎందుకు మీరు రాలేకపోయారు? లేదండి, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం లైఫ్లో ఎక్కడో ఒక చోట స్టక్ అయిపోయారు మనం. అంటే ఇటు పక్క ఒక రోడ్ ఎంటీగా ఉంది, ఇటు వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయేమో, ఎక్స్ప్లోర్ చేయొచ్చేమో అనేది ఒకటి ఎప్పుడో పడింది హెడ్లో. అది పడింది, దాని మీద నేను అలా స్టాండ్ అయి కూర్చున్నా. ఎంతమంది ఒబ్జెక్ట్ చేసినా ఏం చేసినా కూడా నేను ఆ పాత్రలో వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో దాంట్లో వచ్చేవి ఆ చిన్న చిన్నగా ఏమన్నా సరే వాటిలో ఏరుకుంటూ మంచి ఏదైనా ఉంటే చేసుకుంటూ వచ్చాను అంతే. సో అంటే ఏదో చేసేయాలి వెళ్ళాలి అనే ఇది లేకుండా కూల్గా ఆలోచించుకొని వచ్చారు అంతే. ఓకే, అండ్ ఫైనల్గా ఈ బ్రహ్మ ఆనందం మాకు ఇవ్వడానికి ఈ మూవీ February 14th థియేటర్స్కి వస్తుంది. సో మీరు అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రహ్మి సార్ కూడా ఈ మూవీ గురించి ఒక్కొక్కరికి ఏం చెప్తారు మా ఆడియన్స్కి చెప్తే? అసలు ప్రసక్తి లేదు, సార్ ఉన్నారంటే ఖచ్చితంగా మీమర్స్ తోటే సినిమా థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోతాయి. బట్ స్టిల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదండి, అంటే నేను అడిగిన ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను ఆన్సర్. బేసిక్గా ఎవరన్నా వచ్చి కూర్చోవచ్చు హ్యాపీగా, మంచి కామెడీ సినిమా వచ్చి అలా కూర్చుని రిలాక్స్డ్గా, మనకి బయట ఎన్ని కష్టాలు ఉండొచ్చు, ఎన్ని సిచ్యువేషన్స్ అని ఉండొచ్చు, ఈ 2.5 hours మాత్రం హ్యాపీగా వచ్చి కూర్చుని నవ్వుకుని రిలాక్స్డ్గా మంచి ఎమోషనల్ ఉంటుంది. చిన్న బ్యూటిఫుల్ ఫిల్మ్ చూసాం, మనం ఒక సాటిస్ఫాక్షన్తో వెళ్తారని బిలీవ్ చేస్తాం. దట్ ఐ కెన్ డూ. సో యాజ్ ఏ మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మిమ్మల్ని బాగా లైక్ చేసే మీ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు? ఐ నో మా మూవీ వ్యాలంటైన్స్ డే రోజు వస్తుంది, కానీ ఈ వ్యాలంటైన్స్ డే కపుల్స్ కాకుండా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని మా మూవీకి రావచ్చు. టైమింగ్ మామూలుగా లేదు. సో మీరేం చెప్తారు? నేనేం చెప్తాను, కాంబినేషన్ అండి. ఒక పక్క రాజా గౌతమ్ గారు, ఇంకో పక్క బ్రహ్మానందం గారు, ఇంకో పక్క వెనల్ కిషోర్ గారు. ఏమి వెళ్ళి హ్యాపీగా చూసి వచ్చేయడం అంతే, ఏమి ఆలోచించకుండా. ఆ కాంబినేషన్ చూస్తేనే మీకు అర్థమైపోలే. ఐ డోంట్ థింక్ యూ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ సో యాజ్ టు వై టు వాచ్ ద ఫిల్మ్. అవును, గో వాచ్ ఇట్, హ్యావ్ ఫన్, కమ్ బ్యాక్. వీళ్ళు ఇన్ని చెప్పిన తర్వాత నేను కొత్తగా చెప్తే బాగోదు, అస్సలు బాగోదు. సో February 14th మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేసేద్దాం బ్రహ్మ ఆనందాన్ని. సో మొత్తానికి ఇది టీమ్ ముచ్చట్లు. నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కోసం కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.